सुप्रसिद्ध तेलुगू प्रवचनकार डॉक्टर गरकीपाती नरसिंहरावांचे दिनांक 21 व 22 सप्टेंबरला पूर्व भागातील पद्मावती फंक्शन हॉलमध्ये आध्यात्मिक प्रवचनाचे आयोजन करण्यात आले आहे, अशी माहिती मुंबईचे एफ-टॅमचे जगन बाबू यांनी माहिती दिली। ते बोलताना पुढे म्हणाले की आपल्या वाणीतून हजारो लाखो श्रोत्यांना मंत्रमुग्ध करणारे सुप्रसिद्ध प्रवचनकार ब्रह्मश्री सहस्त्र अवधानी पद्मश्री डॉक्टर गरकीपाटी नरसिंहराव हे आंध्र प्रदेशातील भारतीय विद्वान, साहित्यिक आणि अवधानी आहेत। 1996 मध्ये त्यांनी काकीनाडा येथे 21 दिवस प्रच्छकासोबत अवधानम सादर केले आहे। ते धार्मिक, संस्कृती आणि जीवनशैलीवर आधारित व्यक्तिमत्व विकासावर व्याख्याने देत आहेत। आंध्र, तेलंगणातील प्रमुख तेलुगू भक्तिवाहिन्यात प्रवचन देताना ते नेहमी दिसतात। 2022 मध्ये भारत सरकारने भारताचा 4था सर्वोच्च नागरी पुरस्कार पद्मश्री देऊन त्यांना सन्मानित केले आहे। एफ-टॅमचे जगन बाबू यांच्या मार्गदर्शनाखाली उत्सव कमिटी नेमण्यात आली। कार्याध्यक्ष मुरलीधर अरकाल, अध्यक्ष पेंटप्पा गड्डम, खजिनदार गणेश बुधारम, सेक्रेटरी भूपती कमटम, सह सेक्रेटरी विजयकुमार उर्ता, कमिटी मेंबर म्हणून पुरुषोत्तम उर्ता, सत्यनारायण गुर्रम, श्रीनिवास सामलेटी, दयानंद मामड्याल, नागेश बोरा, सत्यनारायण अडगुटला, श्रीधर चेट्याल, अशोक दुरुस्त, डॉक्टर राजेंद्र गाजुल, मल्लिकार्जुन कमटम, अंबादास बिंगी, अशोक बिटला, प्रवीण कोटा, प्रभाकर भीमनाथ, रेणुका बुधारम, प्रवीण जिल्हा आदी नावे जाहीर करण्यात आली। या भव्य धार्मिक प्रवचनाच्या आयोजनाकरिता 1 ऑगस्टला पुन्हा एक बैठक होणार असल्याचे संयोजकांनी सांगितले आहे। गरकीपाटी नरसिंहराव गुरुजी आणि ఒక మంచి మహాపండితుడు। మేము పద్మశాలి తెలుగు భాషా అభివృద్ధి సార్వజనిక గ్రంథాలయం తరఫున ఇవి తీసుకురావాలని మా ప్రభాకర్ బాబు మీరు ఏంటంటే మేము విచారణ చేసిన తీసుకొచ్చి కార్యక్రమం। ఎందుకంటే మన భారతదేశంలో కూడా మన సంస్కృతి మీద ఆసక్తి ఉన్నది, కానీ మనకు కర్మ అనేది ఎట్లా చేయాలి, అంధశ్రద్ధ బాగుండదు మన దగ్గర। అని అంధశ్రద్ధ గురించి, అంధశ్రద్ధ ఎంత ఉండాలి, ఎట్లా ఉండాలి, భక్తి ఎట్లా ఉండాలి, దాని గురించి ఆయన చాలా మంచిగా చెప్తాడు। ఎప్పటికీ నేను ఇప్పుడు వింటాను ఆయనది। అట్లా ఆయనకి తీసుకురావాలి, ఎందుకంటే మన దగ్గర పోషమ్మలు, ఎల్లమ్మలు అవి ఇవి బాగా చేసి కార్యక్రమం ఒకే మధ్య ఇస్తాం మన వాళ్ళు, అంటే కర్మకు తక్కువ ఇస్తాం మన దగ్గర। అది ఆయన దగ్గర ప్రవచనం ఉండాలి। మళ్ళీ పోతే స్కూల్ పిల్లలు మన ఇప్పుడు వివేకానంద ఏమంటాడు, ఉత్తిష్టత జాగ్రత్త, అరే జాగ్రత్తగా లేవు అనుకున్నోడా లేవు అని ఎట్లా వివేకానంద ఇట్లా వేడ పోయినా కూడా ఆయనే ప్రవచన దేవుడు ఈ మహాభారత రామాయణం చెప్పకుండా మనం కర్మ ఎట్లా చేయాలని చెప్తుండే, దాని గురించి ఆ టైప్ ఈయన చెప్పుతాడు। అదే మేము తీసుకురావాలనుకున్నాము। ఇప్పుడు జగన్ గారు ఇక మన ఇంటి దగ్గర మన సోలాపూర్ ఆయనే తీసుకొస్తున్నాడు, చాలా అభినందన, ధన్యవాదాలు। అట్లనే ఈ కార్యక్రమం మీద ఇప్పుడు ఈయన వచ్చినట్టే కాదు, మళ్ళా మీటింగ్ నేను అందరూ రావాలి, ఇంకా కొంతమంది ఎక్కువ తీసుకురావాలి, తీసుకొచ్చి కార్యక్రమం ఎంత మంచిగా జరగాలి అని పెద్ద ఎత్తున కావాలి, మంచి బయట నిలుతోని వినాలి, అట్లా కార్యక్రమం కావాలి అని మీరు అందరూ ప్రయత్నం చేయాలి అని నా 2 ముచ్చట్లు చెప్పి ఇప్పుడు ఈ కార్యక్రమం ఇప్పటికీ ముగిసింది। మళ్ళీ 1వ తారీఖు నాడు మీరు ఇంకా కొంత అభిమానులకు చాలామంది వింటున్నారు, నరసింహరావుది ఇంటలేరు అన్నట్లేదు, ఆయన కూడా ప్రచారంలో ఉన్నాడు। ఎందుకంటే చాగంటి కోటేశ్వరరావు ఇదివరకు 3 సార్లు వచ్చింది, ఈయన కూడా రావాలి అని గంగాధర్ కూడా చాలా బాగా ఆయన చెప్తాడు। అది మేము విచారం చేస్తున్నాం, పర్వాలేదు ఏదైనా గంగాధర్ తీసుకురావాలనుకుంటున్నాం। అట్లనే ఇవాళ ఈ కార్యక్రమము ముగించిందని